ప్రియమైన యూట్యూబ్ శ్రోతలకు అభినందనలు తెలియపరుస్తూ ఈరోజు మా వీడియోకు పెడుతున్న పేరు ఏంటిదంటే ఈ ఒక్క చింతతో నీ చింతలన్నీ తొలగిపోతాయి. ఇది ఎందుకంటే మానవ జీవితం అంటే అసంఖ్యాకమైనటువంటి చింతల వలయమే జీవితంగా కొనసాగుతూ ఉంది. మానవ జీవితం జననం తర్వాత, మనం పుట్టిన తర్వాత సుమారు 8 సంవత్సరాల వయసు వరకు ఏ చింతలు లేకుండా మన చింత అంతా మన కన్నటువంటి వాళ్ళు చేస్తూ ఉంటారు. కాబట్టి మినహాయించేద్దాం 8 సంవత్సరాలు. ఆ తర్వాత ప్రారంభమవుతుంది, ఇంకా విద్యాభ్యాసం నుండి ప్రారంభమవుతూ ఉంటుంది. ఏంటిదంటే చింత. విద్యాభ్యాసం వద్దనుకుంటే కూడా జీవించడానికి ఏదో ఒక పని నేర్చుకునేటువంటి చింత, ఎందుకంటే జీవించవలసిన అవసరం ఉంది. ఇక విద్యలో ఉన్నటువంటి వాళ్ళకైతే చింత, పిల్లలు బాగా వాళ్ళు విద్యార్థులు కూడా చదువుకోవాలి. పోటాపోటీ లోపల విద్యలు కొనసాగుతూ ఉంటాయి. ర్యాంకులు ఈ రోజుల లోపల 90% మార్కులు వచ్చినా ఇంకా ఏదో కొరత ఉన్నట్టు, ఇంకా 100కి 100 రాలేదని, ఇవన్నీ చింతలంటే మనిషిని చాలా ఇబ్బంది పెడతా ఉంటాయి అన్నట్టు. గతంలో కంటే ఇప్పటికి బాగా ఎక్కువ ఉంది అది. ఇట్లా ర్యాంకులు పోటాపోటీ నడుస్తూనే ఉంటుంది. ఉన్నత విద్యల యొక్క అభ్యాసం చింత. నాకు మెడికల్ సీటు కావాలా, ఇంజనీరింగ్ సీటు కావాలా, ఇంకా ఏది కావాలా, ఐఐటి పోవాలా, ఐఏఎస్, ఐపీఎస్, ఇలాంటి ఉన్నత విద్యల యొక్క చింత సామర్థ్యం ఉన్నటువంటి వాళ్ళకు. సామర్థ్యం ప్రకారంగా ఎంత సామర్థ్యం ఉంటే అంత చింత కొనసాగుతూ ఉంటుంది అన్నట్టు. ఇక సామర్థ్యం లేనటువంటి వాళ్లకు ఇది నాకు సాధ్యమేనా, అసాధ్యమైనటువంటి చింత. తదుపరి ఏదో ఒక రకంగా విద్య ఒక లెవెల్కు పోయేంత వరకు ఆ చింతల పరిస్థితి చాలా వర్ణనాతీతంగా ఉంటుంది అన్నట్టు. మొత్తం మీద కొన్ని ఎగ్జామ్స్ అండ్ ఇంటర్వ్యూస్కి అయితే 1 నిమిషం ఆలస్యం అయితే ప్రవేశం కల్పించరు. మళ్ళీ ఎప్పుడో ఏంటిదో, ఇవన్నీ చాలా పెద్ద చింత లోపల మనిషి గడుస్తూ ఉంటుంది అన్నట్టు. ఆ తర్వాత ఉపాధి చింత ఎట్లుంటుందంటే, చదువుకున్నోళ్ళకు మంచి ఉద్యోగం లోపల చేరిపోవాలనేటువంటి చింత ఉంటుంది. ఇక మిగతా వారికి వచ్చేస్తే ఈ ప్రతి వృత్తి లోపల రకరకాల పరిస్థితులు ఉంటాయి. అవి ఆ చింతలు మనిషిని వేధిస్తూనే ఉంటాయి అన్నట్టు. వ్యవసాయం కానీ, వ్యాపారం కానీ, ఇంకా ఏదే కానీ మొత్తం మీద బ్రతకడానికి ఏదో ఒకటి అవసరం ఉంటుంది. ఉద్యోగం, వ్యవసాయం, వ్యాపారం, సేవ, ఇవన్నీ ఉంటాయి అన్నట్టు. ఇట్లా ఎంతో కఠినతరమైనటువంటి ఒక యుద్ధరంగం లోపల ఉన్నటువంటి చింతలు అనేటువంటి ప్రత్యర్థులే మనను కబళించేస్తున్నారా అనేటటువంటి ఒక చింతలు అనేటువంటి వెనకబడుతూ ఉంటాయి మనిషికి. తర్వాత యవ్వనం లోపల కామ వికారాలు అనేటువంటి మనిషికి లింగభేదం లేకుండా పొడసూపుతూ ఉంటాయి. ఇక్కడ తప్పుటడుగులో పడుతూ ఉంటాయి. అడుగు తప్ప ఒప్ప, చెయ్యాలా చెయ్యకూడదా, ఈ మార్గంలో పోవాలా వద్దా, ఏం చింత లోపలనే ఉంటాడు అన్నట్టు మనిషి. ఏదో ఒక రకంగా దాటిపోతాడు. తర్వాత పెళ్ళిళ్ళ చింత. ఇది చాలా విచిత్రం ఈ రోజుల లోపలైతే. పెళ్లి చూపుల కొరకు మనం ప్రయత్నం చేస్తూ ఉంటే 1, 2, 3, 4, 5, 6, 20 వరకు చూస్తూ పోతూ ఉంటాం. కొన్ని సందర్భాల లోపల పట్టదగింది వదిలిపెట్టేస్తాం, కొన్ని సందర్భాల లోపల పట్టకూడనిది పట్టుకుంటాం అన్నట్టు. సంబంధాల విషయం ఇట్లాగే ఉంటుంది. ఇది బాగలే, అది బాగలే, అది బాగలే, ఇది బాగలే, ఎన్నో సంబంధాలు. విద్య కావాలి, యవ్వనం జోడి కావాలి, ఈడు కావాలి, రకరకాల సంస్కారం కావాలి, హైట్ కావాలి, నేను సాఫ్ట్వేర్ ఉంటే ఆమె సాఫ్ట్వేరే ఉండాలి,
లేక నేను డాక్టర్ ఉంటే ఆమె డాక్టరే ఉండాలి, లేక అతడు డాక్టర్ ఉంటే నేను డాక్టరే ఉండాలి. ఇట్లాంటి అన్నీ పెద్ద చింతామయమైనటువంటి జీవితం అన్నట్టు. ఈ రకంగా ఏదో ఒక రకంగా అవుతూ ఉంటే చాలా ఈ రోజుల లోపలైతే చాలా ఇబ్బందికరమైనటువంటి ఈ వివాహ చింత ఏదైతే ఉందో 25% అయితే ఇట్లాగే విడాకులు అయిపోతూ ఉన్నటువంటి సందర్భం కూడా మనం చూస్తూ ఉన్నాము. ఆ తర్వాత సంతానం యొక్క చింత, మన సంపాదనను బట్టే సంతానం కనాలే, సంపద అనేది లేకపోతే కొంచెం లేటుగా కనాలే, పుట్టకపోతే ఒక ఇబ్బంది, పుడతా ఉంటే ఒక ఇబ్బంది, రకరకాల సంతానానికి సంబంధించినటువంటి చింత. ఈ తర్వాత కాపురాలు కొనసాగుతూ ఉంటాయి. స్థాయి చింత. స్థాయి అంటే నా స్థాయి ఏమన్నా, బంధువుల స్థాయి ఏమన్నా, మిత్రుల స్థాయి ఏమున్నది, నాతో పాటు చదివినటువంటి ఆ మిగతా వాళ్ళ యొక్క స్థాయి ఏమున్నది, ఇది ఒకటి. కుటుంబ బాధ్యతలకై ఈ స్థాయి లోపలనే, ఏ స్థాయి లోపల నేను సంపాదించాలి, ఏ స్థాయి లోపల ఖర్చు పెట్టాలని కుటుంబ బాధ్యతలకై డబ్బు చింత. చింతించినంత మాత్రాన సంగీతానికి చింతకారు రాలంట. వేరే వాళ్ళ స్థాయిని పోల్చుకుంటూ మనము మన స్థాయిని సరి చేసుకోవాలి, వాళ్ళ సరిగా ఉండాలంటే ఇట్లా ఖాళీ చింతలతో అయ్యే పని కాదు. తప్పుడు అడుగులు పడతా ఉంటాయి అన్నాడు. మొత్తం మీద ఏదో ఒక రకంగా సమకూరినప్పటికైనా కానీ అంతులేని ప్రగతి చింత. ఇంతకీ ఆగిపోదామా? ఇంకా ముందుకు పోవాలి కదా. అవకాశం ఉంటే పోవచ్చు, లేకపోతే లేదు. కానీ చింత అదొక పెద్ద చింత. పోటాపోటీ, అనుకరణల చింత. వాడు బర్త్డే భారీగా చేసినంటే నేను కూడా అనుకరణలు, ఒకరోజు కూడా అనుకరణలు అన్నాడు. ఒకడు ఉన్న ప్రాపర్టీ అమ్ముకొని పెద్ద బిల్డింగ్ కడుతుంటే దాన్ని అనుకరించాలని చెప్పేసి అప్పులు తెచ్చి ఇంకోటి బిల్డింగ్ కడుతూ ఉంటాడు. వాడు పెళ్ళి భారీగా చేస్తే ఎంత సంబంధికుల లోపల ఉంటుంది అన్నాడు. వాడు పెళ్ళి భారీగా చేస్తే నేను కూడా భారీగా చేయాలి. వాడికి భారీగా అంటే ఏదో అయింది, అయిపోయింది, మొత్తం మీద వాని సంబంధం వేరే. ఇక్కడ అనుకరణలు చాలా చాలా మనిషికి ఉరితాడుగా మారిపోతున్నాయి రోజు రోజుకు. వీటి అనుకరణల చింత, నేను ఆ లెవెల్కి ఎదగాలని చెప్పి ఈ రకంగా నడుస్తూనే ఉంటుంది పరిస్థితి. అనుకరణల లోపల ఎంతోమంది అప్పులపాలైపోయినటువంటి వాళ్ళు ఉన్నారు, లేదా అప్పులు చేయకుండా ఉన్నదంతా పోగొట్టుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు. ఒక్క రంగం లోపల లేదు. రాజకీయ రంగం లోపల అలాగే ఉంది. ప్రతి రంగం లోపల కూడా అనుకరణల యొక్క చింత. అంటే నేనేం తక్కువనా, నేనెందుకు ఎదగకూడదు అనేటువంటి ఒకరు చూసి ఒకరు అనుకరించేటువంటి చాలా ప్రమాదకరమైన చింత. ఆ తర్వాత అటో ఇటో 40-50 మధ్యలోకి వచ్చేస్తాం. కన్న పిల్లలకు చదువెట్లా, ఎంతవరకు, ఏ ఎగ్జామ్స్, మన స్థాయి ఏంటిది, వాళ్ళు చురుకైనటువంటి వాళ్ళు ఉంటే ఖర్చు పెట్టే పరిస్థితి మనకు ఉందా లేదా, ఇవన్నీ చింతలు అన్నట్టు. ఆ తర్వాత వాళ్ళ పెళ్ళిళ్ళ చింతలు ఇంతవరకు చెప్పినట్టు అవుతాయి. కొడుకు పెళ్ళి చేస్తే కోడలు గురించి చింత రాకముదల నుంచి చింతలు సురువైపోతాయి, వచ్చిన తర్వాత చింతలు సురువైపోతాయి. తర్వాత బిడ్డలకు సంబంధించినటువంటి పరిస్థితి లోపల అల్లుళ్ళ యొక్క చింత, ఎట్లుంటారు, ఏం చేస్తున్నారు, బిడ్డకు సుఖ పెడతారా లేదా, రాత్రి పగలు నిద్ర రాకుండా ఈ చింతలన్నీ వెంటాడుతూ ఉంటాయి అన్నట్టు. వచ్చిన కోడలు మనకు మ్యాచ్ అవుతుందా లేదా, ఏంటిది, ఎట్లా, ఇటువంటి చింతలు అన్నట్టు. కొడుకులు ఎట్లా, బిడ్డలు ఎట్లా, దీంతో పాటే ఇట్లా జరుగుతూనే ఉంటుంది చింత. దీంతో పాటే వయస్సు 60కి చేరుకుంటుంది. అప్పుడు అనారోగ్యం యొక్క చింత. ఆ తర్వాత కుటుంబం లోపల పిల్లలంతా పెద్దగా అయిన తర్వాత, ఎక్కడికక్కడ మెచ్యూర్డ్ మంచి వికాసం చెందిన తర్వాత మన యొక్క అనాదరణ తగ్గడం అనేది సహజం. అయ్యో, అనారోగ్యం పెరిగిపోబట్టే, ఆదరణ తగ్గిపోబట్టే. చెయ్యాలేంటిది మొత్తం మీద వీటి యొక్క చింత. ఆ తర్వాత మరణం యొక్క చింత. ఇంట 2 భాగాలు ఉన్నాయన్నట్టు మరణం యొక్క చింత లోపల. ఒక వర్గం ఏమంటుందంటే చావు తొందరగా రావాలి,
ఇంకొక వర్గం ఏమంటుందంటే ఎంతనైనా ఖర్చు పెట్టి బ్రతకాలి 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 అనే చింత ఒకరుకున్నది. ఈ బ్రతికేందుకప్ప అంతా చాలా ఇబ్బంది అయిపోతున్నది, చావాలనేటువంటి చింత ఒకడుకుంటుంది. ఇటువంటి ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా ఉంటుంది. మొత్తం మీద ఘోరమైనటువంటి చింత ఉంటుంది ఆ రోజు, ఆ టైం లోపల. ఇక చావు రాదు, బాధలు తప్పవు, శారీరక అనారోగ్య బాధలు, తీవ్ర అనారోగ్యం అవుతూ ఉంటుంది. కుటుంబీకులు ఛేదరించుకుంటున్నారన్న చింత, అనారోగ్యం పెరిగిన కొద్దీ అనవసరంగా చింతలు వస్తూ ఉంటాయి. నేను ఇట్లాగే బలహీనమైపోతే కుటుంబీకులు ఏమనుకుంటాం అనేటువంటి చింత. ఇవన్నిటితో పాటు ఆమూలాగ్ర జీవితం అంతా ఇట్లా కొనసాగుతూనే ఉంటుంది. జీవితం లోపల ఆమూలాగ్ర జీవితం అంతా కోరికల చింత. ఏ వయసు లోపలైనటువంటి కానీ కోరికలు నడుస్తూనే ఉంటాయి అన్నమాట మొత్తం మీద. ఈ కోరికల చింత తర్వాత జీవితం అంతా మనిషికి 8 సంవత్సరాల వయసు నుంచి అనుకోండి, ఇవి అరిషడ్ వర్గాలు, వీటి పేరు శత్రువులు అన్నట్టు. అరి అంటే శత్రువులు, షడ్ అంటే 6 వర్గాలంటే ఇది కంప్లీట్ నిరంతరము మనకు కామము, క్రోధము, లోభము, మోహము, కామ, క్రోధ, లోభ, మోహ, మద, మత్సర. సందర్భాన్ని బట్టి కామము పీడిస్తూ ఉంటుంది. కామం అంటే ఒక స్త్రీ సంబంధమైనటువంటిదే కాదు, జీవితం లోపల ఇంతవరకు చెప్పుకున్నటువంటి కోరికలు, వీటి యొక్క చింత. తర్వాత ఎక్కడనన్నా మన కోరికలకు అడ్డొచ్చేసిందంటే క్రోధం వచ్చేస్తుంది, కామక్రోధ. లోభం అంటే ఇది ఒక దరిద్ర గుణం మనిషికి. ఈ లోభం యొక్క చింత కూడా వేరే ఉంటుంది. ఏంటిదంటే నాది నాకు ఉండాలి, ఎదుటివాడు నాకంటే వాంది కూడా నాకే కావాలి, నాది నాకే ఉండాలి, ఎదుటివాడు కూడా నాకే కావాలి. ఇటువంటి లోభం అన్నట్టు. కామక్రోధ లోభ. మోహ, వ్యామోహం, ఇల్లు ఎదుటి వాళ్ళని చూసి మనం కూడా ఆ వ్యామోహం లోపల పడిపోవడం. ఎట్లుండాలి ఇల్లు అని అంటే దానికి ఒక పరిమితి అనేటువంటిది లేదు, కానీ మనకు మోహం ఉంటుంది కదా. పెళ్ళిళ్ళు ఎట్లా చేయాలి, భారీగా పేరు తెచ్చుకోవాలి, ఆ పేరు యొక్క మోహము, ఇల్లు ఎట్లుండాలి, సంపద ఎట్లుండాలి, ఇది కామక్రోధ లోభ మోహ. మదం అంటే ఈ మదము 8 విధాలుగా విభజించబడ్డది అన్నట్టు. ఇది విద్యా మదము, తపో మదము, రాజ్య మదము, యవ్వన మదము, రూప మదము. ఈ రకంగా మదం కూడా 8 రకాలుగా విభజించబడ్డది అన్నట్టు. ఒక్కొక్క సందర్భం లోపల ఈ మదంతో లేనిపోయిన అనర్థాలు వచ్చి పడుతూ ఉంటాయి. ఇటువంటి ఉద్ధృతి అజ్ఞాన కారణంగా మనిషిని పీడిస్తూ ఉంటుంది అన్నట్టు. చెరుకు రసం కొరకు చెరుకును గానగాడించడానికి ఎట్లనో మనిషికి చింతలు అనేటువంటి నడుస్తూ ఉంటాయి అన్నట్టు. అయితే మనం నిత్యనైమిత్తికమైనటువంటి జీవితానికి సంబంధించిన పనులు ఏవైతున్నాయి కదా, చక్కగా చేస్తూ పోవడం మాని ఏం చేస్తుంటాము, ఏది కర్మ మన ముందున్నదో 2 రకాలుగా మన ముంగటకు వస్తుంది అన్నట్టు. మన ప్రయత్నం లోపల ఉండేటువంటి సామర్థ్యము, ప్రారంధము గత జన్మ లోపల మనం చేసుకున్నాం. ఎందుకంటే మన సంస్కృతి, సనాతన భారతీయ సంస్కృతి లోపల పూర్వజన్మ పునర్జన్మ అనే కాన్సెప్ట్ ఉందన్నట్టు మొత్తం మీద. వేరే మతాల లోపల ఇది లేదు. అయితే మేము నమ్మము అనేవాళ్ళు చాలా ప్రశ్నలకు సమాధానం ఇవ్వాల్సి వస్తుంది అన్నట్టు. అటు ఒక పెద్ద సమస్య. అయితే మనం నమ్ముతాం, దానికి కావాల్సిన హేతుయుక్తమైనటువంటి ఆధారాలు కూడా మన దగ్గర ఉంటాయి, మనం నమ్ముతాం. సరే, మన స్టేటస్, మన స్థాయి ఏదైతే ఉందో చాలా గొప్ప రహస్యం ఇది. ఇప్పుడు ఒక లెవెల్ లోపల మనం ఉన్నాము అంటే దానికి 2 కారణాలు ఉంటాయి.
ఇప్పటి ఈ జీవితం లోపల మనము శాస్త్రీయ పద్ధతి లోపల ప్రయత్నశీలురమై ఉన్నామా? అది పురుష ప్రయత్నం అంటారు అన్నట్టు. ఆ ప్రయత్నాన్ని కూడా శాస్త్రీయత ఉండాలన్నట్టు. శాస్త్రీయత లేకపోతే ప్రయత్నం కూడా ఒక్కొక్కసారి బిడిసి కొట్టే అవకాశం ఉంది. సరే, ఏది ఏమైనా ఇక్కడ మనం చేసేటువంటి శాస్త్రీయమైన ప్రయత్నము ఎంత శాస్త్రీయంగా చేసినప్పటికైనా కానీ ప్రారంధం గత జన్మలో మనం చేసుకున్నటువంటి కర్మలు ఏవైతే ఉంటాయో ఒక్కొక్కసారి అవి మనకు బ్రేక్ మాదిరి వచ్చి పడుతూ ఉంటాయి. కొందరు జీవితాలు చూస్తుంటే వాళ్ళంత సమర్థులు కాకపోయినా కానీ వాళ్ళ యొక్క లక్ష్య సాధన అనేటువంటిది, వాళ్ళకి సమకూరినటువంటి భోగభాగ్యాలు అనేటువంటి మనకు చాలా దిగ్భ్రాంతికి లోన్ చేస్తాయి అన్నట్టు. ఈ రకంగా మనం ఎంత ప్రయత్నించినా లక్ష్యాలను చేరుకోలేము. అంత ప్రయత్నించకపోయినా, అన్ని యోగ్యతలు లేకపోయినా వాళ్ళు అనుకున్ననే సాధ్యమైపోతుంది. ఇదంతా పూర్వజన్మ పునర్జన్మకు సంబంధించినటువంటి విషయం ఉన్నది. అయితే మనమేం చేయాలంటే పనులు ఏవైనా చేయాలనుకున్న చక్కగా చేస్తూ పోవడం. ఫలితం ఏమో అవుతూ ఉంటుంది, పోతూ ఉంటుంది. కానీ ప్రయత్నం లోపల శాస్త్రీయత ఉన్నప్పుడు అది ఫెయిల్ అయిందంటే ఏదో సంథింగ్ మన గత జన్మకు సంబంధించింది అనుకొని మనం అక్కడ ఆలోచిస్తూ పోవాలన్నట్టు. కానీ మనం ఏం చేస్తామంటే పని ఆరంభించక మొదలే సాఫల్యాలు వైఫల్యాల యొక్క చింత. అవుతుందా కాదా అనుకుంటా పోతే ఏ పని కూడా కాదన్నట్టు మొత్తం మీద. అయితే పని చేస్తూ పోవాలి. శాస్త్రీయమైన ప్రయత్నంతో పాటు చెయ్యాలనుకునేది మన సామర్థ్యంకు లోబడినటువంటి పని స్టార్ట్ చేయాలంతే మొత్తం మీద. కానీ అంతకు మొదలే ఇది విఫలమవుతుందా సఫలమవుతుందా అనేటువంటి చింత ఇటు పోనియది అటు పోనియది మనిషికి. ఇక కుటుంబ విషయాల్లోకి వచ్చేస్తే భార్యాభర్తల మధ్యలో సామరస్యము అనేటువంటిది కొరబడ్డటువంటి చింత, పిల్లలతో సఖ్యతగా లేదు పిల్లలు మొత్తం మీద. దాంట్లో మన పొరపాట్లు ఉన్నాయి, లేదా వాళ్ళు చెడుదారులో పొలబోతున్నటువంటి పొరపాట్లు వాళ్ళే ఉంటాయి. సఖ్యత లేమి చింత కుటుంబం లోపల. ఇదంతా ఇరుగు పొరుగు వారితో ఎదురయ్యే సమస్యల చింత. పొరుగున ఉండేటువంటి వాళ్ళు ఒక ఇల్లు ఉన్నదంటే 4 దిక్కుల నైబర్స్ పొరుగు వాళ్ళు ఉంటారు. ఎవరో ఒక్కరు కాలాంతకులు ఉండకపోరంట జగడాలు, లేక మనమే జగడాల వాళ్ళమైనాం అనుకోండి మొత్తం మీద. ఆ చుట్టూన 4 శత్రువులు అయిపోతారు. మనదే క్రుళ్ళు బుద్ధి కనుక ఉంటే, లేదా మనం ఎంత సాఫీగా ఉన్నప్పటికైనా కానీ చుట్టుముట్టిన వాళ్ళ లోపల ఎవరో ఒకరు క్రుళ్ళు బుద్ధి వాళ్ళు ఉంటారు. మనమంటే ఈర్ష్య చెందేటువంటి వాళ్ళు ఉంటారు. ఇరుగు పొరుగు పొలాల దగ్గర కానీ, మన వ్యాపార కేంద్రాల దగ్గర కానీ, మన ఆఫీసుల లోపల కానీ, మన ఇండ్ల లోపల కానీ ఇరుగు పొరుగు సమస్య చాలా ఉంటుంది అన్నట్టు. ఇది ఒక పెద్ద చింత. అందుకొరకు ఒక ఇల్లు కొనే ముందు ఇరుగు పొరుగు ఎట్లున్నారని చూసుకోవాల్సిన చాలా అవసరం ఉంటుంది అన్నట్టు. ఇరుగు పొరుగు వారితో ఎదురయ్యే సమస్యల చింత. శత్రుత్వం ఉంటుంది కొంతమందికి. మనల్ని చూసి ఈర్ష్య చెందడమో, మనకు ఏ విధంగా పడేయాలనేటువంటి భావించడమో, శత్రువుల యొక్క బాధల యొక్క చింత, శత్రువులు పెట్టేటువంటి బాధల యొక్క చింత. డబ్బు లేకపోతే లేదు కదా, పరిస్థితులు ఎట్లా ఎదుర్కోవాలనేటువంటి చింత. డబ్బు బాగా ఉంటే వాటి ద్వారా వచ్చేటువంటి చింత అది వేరేనే ఉంటుంది అన్న. డబ్బు లేకపోతే లేదనేది ఒకటే చింత. డబ్బు విపరీతంగా పెరిగిపోయింది అనుకోండి మొత్తం మీద ఎన్నో వస్తుంటాయి సమస్యలు, వాటి చింత. ఇలా వర్ణిస్తూ పోతే భగవద్గీతలో ఒక మాట వస్తుంది, ఎంత చెట్టుకు అంత గాలి అన్న రీతిగా ఎవరి స్థాయిని బట్టి సామాన్యుల నుండి సార్వభౌముల వరకు ఈ చింతలు అనేటువంటి వస్తూనే ఉంటాయి. పంట పొలాల లోపల స్వాభావికంగా వచ్చేటువంటి కలుపు మొక్కల్లాగా సాఫీగా సాగేటువంటి జీవితానికి ఆటంకపరుస్తూ చింతలు అనేటువంటి మనిషిని నిరంతరం చిత్కబాదుతూనే ఉంటాయి. అయితే భగవద్గీత 16వ అధ్యాయం 11వ శ్లోకం లోపల
చింతల గురించి ఒక మాట ఉందన్నట్టు. చింతామ పరిమేయాంచ ప్రళయాంతం ఉపాశ్రితా కామోపభోగపరమా ఏతావదితి నిశ్చితా. చింతామ పరిమేయాంచ ప్రళయాంత, అపరిమితమైనటువంటి చింతలకు పరిమితే లేదన్నట్టు. మొత్తం మీద కొనసాగుతూనే పోతూ ఉంటాయి, కొనసాగుతూనే ఉంటాయి. ప్రళయాంతం ఉపాశ్రిత, ప్రళయం వచ్చిందాక జన్మాంతరాలు కూడా కొనసాగుతూనే పోతున్నాడు. సరే, ప్రళయం పక్కకు పెట్టండి. ప్రళయం అంటే ఇక్కడ మరణం వరకు అనుకోండి. మొత్తం మీద చింతామ పరిమేయంచ, పరిమితి లేనటువంటి చింతలు చచ్చేంత వరకు వెంటాడుతూనే ఉంటాయి అన్నట్టు. మొత్తం మీద కామోపభోగపరమాహ, ఏంటిది? కామము, కామోపభోగమే అన్నిటికంటే గొప్పదనుకోవడము, కామోపభోగ అలే పరమ పురుషార్థంగా భావించి వాటి వెనుక పరిగెడడం మొత్తం మీద ఇట్లా వాళ్ళు నిశ్చయించుకొని కూకుంటారు మానవులైనటువంటి మనము. ఏతావది నిశ్చిత, కామము భోగాలే జీవిత సర్వస్వం అనుకొని ఏతావదితి నిశ్చిత అంటే ఈ రకంగా నిశ్చయించుకొని ఉంటారు అన్నాడు. చింతలకు పరిమితి లేదు, మరణం వరకు వదలక పెరుగుతూనే పోతాయి చింతలు. విషయ భోగాలనేటువంటి వలలో చిక్కి పక్షిలా విలవిలలాడి మృత్యువుకు చిక్కడం తప్ప చింతలు అనేటువంటి ఈ రకంగా వెంటాడుతూ ఉంటాయి మనిషిని మొత్తం మీద. అయితే మానవ జన్మ వచ్చింది, దీని గమ్యం ఏమిటో మొట్టమొదలు తెలుసుకోకపోవడం ఇన్ని చింతలకు కారణం అన్నట్టు. జీవితం అంటే భోగభాగ్యాలని పెంచుకోవడమే. ఏమున్నాయి భోగభాగ్యాలంతా? ఆహార నిద్ర భయ మైథునం చ సమానమేతత్ పశుభిర్నరాణం. ఎన్నో రకాల చింతలు చేసి ఆహారము, నిద్ర, మైథునము, భయము, ఏమి వేరే మానవేతర ప్రాణులతోనే మనం పోటీ పడితే పక్షులున్నాయి, జంతువులున్నాయి, మృగాలున్నాయి అడవుల లోపల. వీటితోనే మనం కనుక ఆలోచన చేస్తే ఆహారం లోపల మనకన్నా మెరుగై ఉన్నాయి. ఫ్రెష్ ఆహారం అడవి లోపల ఏది అపక్వమైనటువంటి అవే తింటూ ఉంటాయి మొత్తం మీద. వాటికి క్రమం తెలుసు, మనకు రుచులు తెలుసు. ఎంత రుచి ఉన్నా ఒక క్రమం లోపల ఎంతగాలో అంత తిని వదిలిపెట్టేస్తాయి. మనం రుచులను బట్టి అనవసరంగా లేనిపోయిన అనారోగ్యాలు తెచ్చుకుంటాము. నిద్ర లోపల కూడా మనకు బుద్ధి లేదు, వాటికి మనకంటే చక్కగా బుద్ధి ఉందన్నట్టు. మనం పడుకునే టైంలో మేల్కుంటాం, మేల్కునే టైంలో పడుకుంటాం అన్నట్టు. అట్లా లేదు. పగటిపూట ఏ పక్షి పడుకోదు, రాత్రికి ఏ పక్షి మేల్కొండదు. సూర్యుడు అస్తమిస్తే గూటికి వెళ్ళిపోతాయి, హాయిగా నిద్రపోతూ ఉంటాయి. పశువులు అంతే, పక్షులు అంతే. ఈ రకంగా పశుపక్షాదులు నిద్ర లోపల కూడా మనకంటే మీరుంటాయి. మైథునం, ఈ భయం ఒకటి అన్నాడు. భయం లోపల మనకు భయం ఉన్నది, వాటికి భయం ఉన్నది. అవి కూడా భయపడతా ఉంటాయి అన్నట్టు. ఎట్లా ఏమైనా ప్రమాదం వస్తుందని అవి కూడా భయపడతూ ఉంటాయి. మైథునం అంటే సంతానోత్పత్తి కారణమైనటువంటి మైథున సుఖం ఏదైతుందో, మనము ఇంత చదువుకొని ఇంత చేసినప్పటికైనా కానీ ఈ ఆహారం లోపల అవే ముందుకున్నాయి, నిద్ర లోపల అవే ముందుకున్నాయి, మైథునం లోపల కూడా అవే ముందుకున్నాయి. వాడికి ఒక క్రమం ఉన్నది అన్నట్టు. క్రమం తప్పిన మైథునం అంటే మానవ లోపల ఉన్నది అన్నట్టు. పశుపక్షాలకు ఒక క్రమం ఉంటుంది మొత్తం మీద. అయితే మానవ జన్మ యొక్క గమ్యం ఏమిటి తప్ప అంటే ఆహార నిద్ర భయ మైథునం చ సమానమేతత్ పశుభిర్నరాణం. ఎంత చక్కగా చెప్పిరండి. ఆహారము, నిద్ర, మైథునము, భయము సమానమేతత్ పశుభిర్నరాణం. ఇవి పశువులకు, మానవేతర పశువులకు, మానవులకు ఇందులోపల ఎలాంటి వ్యత్యాసం లేదు. ఇంకొక అడుగు అవే ముందుకున్నాయి అన్నట్టు. మరి నీదేమాట తప్ప మొత్తం మానవ జన్మదేం ప్రత్యేకత? మనిషిని మానవేతర ప్రాణితోని పేరు పెట్టి పిలిస్తే ఘర్షణలే కొనసాగుతాయి అన్నట్టు. కుక్క అన్నా కష్టమే, గాడిద అన్నా కష్టమే, కోతి అన్నా కష్టమే. కానీ ఏ పేర్లు తీసుకుంటే మనిషి రెచ్చిపోతున్నాడో, ఈ ఆహార నిద్ర భయమైతునాల లోపల మనకంటే అవే ముందున్నాయి మొత్తం మీద. మనం ఏం చేసుకున్నప్పటికైనా కానీ వాటికి సాటిరాం. మన భవనాలు ఎంత పెద్దగా ఉంటే మన ఆహారం ఎట్లుంటేమి ఇట్లా.
విజ్ఞానమేకం అధికం నరాణం. మనిషికి ఏంటి తప్ప అంటే విజ్ఞానం అనేటువంటిది ఒక్కటే మనిషికి ఎక్కువ ఉన్నది. విజ్ఞానం రెండు భాగాలు, ఒకటి భౌతిక విజ్ఞానము, ఒకటి ఆధ్యాత్మిక విజ్ఞానం అన్నట్టు. ఈ రెండు కూడా మనిషికి సాధ్యమై ఉన్నాయి అన్నట్టు మొత్తం మీద. అయితే విజ్ఞానమేకం అధికం నరాణం, ఎక్కువ ఉంది అన్నట్టు. విజ్ఞానహీనైన పశుభి సమానం. ఈ విజ్ఞానమే కనుక లేకపోతే మానవునికి మానవేతర ప్రాణులకి ఏమీ భేదం లేదు అనే మర్మము మొట్టమొదలు మనం తెలుసుకున్నామా, మానవ జన్మ గమ్యం ఏమిటి మనం తెలుసుకున్నామా అనేటువంటి విషయం చాలా ముఖ్యం. ఇప్పుడు ఇంతవరకు చెప్పినటువంటి వాటికి ఎవడు కాదనలేడు. ఆహార నిద్ర మైథునాల లోపల మనకంటే చాలా ఫాస్ట్గా ఆ మానవేతర ప్రాణులే ఉన్నాయి, మృగాలు ఉన్నాయి. అడవుల లోపల పోతే ఒక్కొక్క మృగాన్ని ఒక్కొక్క అక్కడ నక్కలు ఉంటాయి, కుందేళ్ళు ఉంటాయి, లేడీలు ఉంటాయి, జింకలు ఉంటాయి, రకరకాల ప్రాణులు, అడవి పందులు ఉంటాయి. ఇటువంటి ప్రాణులు మనం అడవి లోపల పోయి చూసినప్పుడు మన జీవితానికి మనం పోల్చుకుంటే సరిపోమన్నట్టు మొత్తం మీద. కాబట్టి ఇవన్నిటి లోపల కాదు మనం పోల్చుకోవడము, వాటి దగ్గర లేనిది మన దగ్గర ఉన్నది ఏంటిది అంటే జ్ఞానం ఒక్కటే. వాటి దగ్గర లేదు, మన దగ్గర ఉన్నది. ఈ జ్ఞానం రెండు రకాలు. పొట్ట కొరకు చంద్రమండలం వరకు పోయి అక్కడ కూడా ఏం పంటలు పండుతాయని పరిశోధనలు చేయడం ఇది ఒక సైన్స్, ఆధునిక సైన్స్ విజ్ఞానం అన్నాడు. ఎక్కడ పోయినా కానీ కోటి విద్యలు కూటి కొరకే. ఓకే, ఏ విద్య నిర్వందే కూటి చింత ఒకటికి నెరవేరిపోతూ ఉన్నది. ఎన్ని విద్యలు నేర్చినా కానీ మనం వెనక్కే ఉన్నామన్నాడు. ఒకటి నేర్వకూడదని కాదు, లక్ష్యం ఏమిటో మొదలు తెలుసుకోవాలన్నట్టు అయిపోయింది. తర్వాత విజ్ఞానం అనేటువంటిది ఆధ్యాత్మిక విజ్ఞానం, ఇది రెండోది అన్నట్టు. ఏంటిది ఆధ్యాత్మిక విజ్ఞానం అంటే ఫస్ట్ నీ ఉనికిని నువ్వు తెలుసుకోవాలి. నీ శరీరాన్ని ప్రకాశింపజేస్తున్న తత్వం ఏమిటో తెలుసుకోవాలి. అది నీ డేట్ ఆఫ్ బర్త్ కంటే ఒక సంవత్సరం మొదలు ఎక్కడ ఎట్లా, తర్వాత ఈ దేహం వదిలిపోయిన తర్వాత అది ఏమిటి ఎట్లా, నీ యొక్క ఉనికి దేహం లోపల ఉన్నప్పుడు నీ వ్యవహారం కూడా ఆ లోపల ఉండేటువంటి అగోచరమైన శక్తితోనే నీ వ్యవహారం నడుస్తూ ఉంది. వ్యవహారం అంతా వర్సెస్ ఆత్మ వర్సెస్ ఆత్మతోనే వ్యవహారాలు నడుస్తూ ఉన్నాయన్నట్టు ప్రపంచం లోపల. భార్యను ప్రేమిస్తున్నావా? నిజంగా భార్యను ప్రేమిస్తే ఆత్మ దేహాన్ని ఆత్మ వదిలిపోయిన తర్వాత ఆమెను ప్రేమించు. సంతానాన్ని ప్రేమిస్తున్నావా? లేక నిన్ను ఆమె ప్రేమిస్తున్నదా? పిల్లలు నిన్ను ప్రేమిస్తున్న, నువ్వు పిల్లల్ని ప్రేమిస్తున్నావా? ఎవరితోని ఈ ప్రపంచం లోపల ఎట్లా కొనసాగుతూ ఉంది? ఆత్మ వర్సెస్ ఆత్మ. ఎవరితోని మనం వ్యవహరిస్తున్నామో ఆ వ్యక్తి యొక్క ఆత్మ దేహాన్ని వదిలిపోతే అది చెత్త, మనకు దేనికి పనికిరాదు, కంటితో చూడడానికి సాధ్యం కాదన్నట్టు. కాబట్టి ప్రపంచం లోపల మనము ఆధ్యాత్మిక జ్ఞానం అంటే ఏమిటి అనే మాటకు వచ్చేస్తే, దేని నుంచి మన ప్రపంచం లోపల వ్యవహారం కొనసాగుతూ ఉందో, ఏది ఉంటేనే నేనున్నానో, ఏది లేకపోతే నేను లేనో అదేమిటిదే తెలుసుకోవడము, దాంతో సమరసమైపోవడము, ఆ స్టేటస్లో నిలిచిపోవడమే నిజమైనటువంటి ఆధ్యాత్మిక జ్ఞానం. అది ఏ ప్రాణికి సాధ్యం కానటువంటిది మానవ జన్మ లోపల అది ఉన్నదన్నట్టు మొత్తం మీద. ఈ రకంగా మరి మానవ జన్మ గమ్యం ఏమిటి అనేటువంటి తెలుసుకున్నాలి. ఇంతవరకు తెలుసుకున్నది పెద్ద వాటికి మనకు భేదం లేదు. ఇక్కడ భగవంతుడు తలంచుకుంటే వాడు అనుగ్రహిస్తే దొరికేటువంటి మూడు ఉన్నాయి. ఆ మూడు మానవునికి చాలా ముఖ్యమైనటువంటి ఆధ్యాత్మిక చింత లోపలికి వచ్చేసినాం. ఇప్పుడు మొత్తం మీద వ్యవహారిక చింత అయిపోయింది, మొత్తము ఆధ్యాత్మిక చింత లోపలికి వచ్చేసినాం. దుర్లభం త్రయమే ఏతత్ అంట, ఇవి సాధ్యం కావు మూడంట. దైవానుగ్రహకారకం, భగవంతుడు అనుగ్రహిస్తే కానీ ఈ మూడు మనం పొందడం సాధ్యం కాదంట. దుర్లభం త్రయమే ఏతత్ దైవానుగ్రహకారకం. మనుష్యత్వం ముముక్షుత్వం మహాజన సమాశ్రయ, మూడంట. ఏంటి ఆ మూడు? ఒకటి మనుష్యత్వం, మనిషిగా పుట్టినంత మాత్రాన మనిషి కాబోడు మనిషి. మనుష్యత్వం అనేటువంటిది మనసుతోని మనిషి అనేటువంటి వాడు వచ్చేసిండు.
మననశీలత్వమే నిజమైన మనుష్యత్వం. ఏంటిది? ఎక్కడి నుంచి వచ్చిన, ఎటు పోతా, ఈ ప్రపంచం లోపల ఇదంతా, ఈ సుఖ దుఃఖాలు ఏంటి, ఈ వ్యవహారం ఏంటిది, ఇటువంటి ఆలోచన చేస్తూ పోవడము మనుష్యత్వం అన్నట్టు. మననశీలత్వం, మననం చేసేటువంటి మనసు మనిషికి తప్ప ఎవరికి లేదు. దీంతో ఏం మననం చేయాలంటే మన ఉనికిని గురించి, మన పుట్టుపూర్వోత్తరాల గురించి, ఈ సృష్టి నడిపిస్తున్నటువంటి భగవంతుని యొక్క లీలా విలాసం గురించి మననం చేస్తూ పోవడము మనుష్యత్వంతో కూడి ఉండడం అన్నట్టు. మనుష్యత్వం అంటే ఏంటి? దాని నిర్వచనం అంటే ఒక మనిషి ఎట్లా మసులుకోవాలి ప్రపంచం లోపల అంటే, ఎదుటి మనుషుల నుంచి నాకు కష్టము, నష్టము, బాధ కలుగుతున్నది అనుకో, ఎదుటి మనుషుల నుంచి నీకు ఏ ఏ కారణాల వల్ల కష్టము, నష్టము, బాధ కలుగుతూ ఉన్నదో నీ ద్వారా ఎదుటి వారికి అవి కలగకుండా నువ్వు మసులుకోవడమే మనుష్యత్వం. ధర్మం అన్నదే, మనుష్యత్వం అన్నది. ఇంకోసారి, ఎదుటి వ్యక్తుల ఏ చేష్టల వల్ల నీకు కష్టము, నష్టము, బాధ కలుగుతూ ఉందో నీ ద్వారా ఎదుటి వారికి అలాంటి కష్టము, నష్టము, బాధ కలగకుండా నువ్వు మసులుకోవడమే నిజమైనటువంటి మనుష్యత్వం. చాలా పెద్ద సంస్కారము. ప్రతి మనిషి ఇట్లా ఆలోచిస్తే ఇంకా ఏమి కూడా ప్రపంచం లోపల లోటు ఉండదు అన్నట్టు. అన్నీ ఇందు లోపలికి వచ్చేస్తాయి. ఇది మనుష్యత్వం. తర్వాత రెండవది ఏంటిది? భగవద్ అనుగ్రహం వల్ల దొరికేది మనుష్యత్వం, ముముక్షత్వం. ముముక్షత్వం అంటే ఏ రకంగా అయితే బేఫికర్ అయిపోతా, ఇది ముముక్షత్వం. బేఫికర్ అనేటువంటి మాట, ఇటువంటి బేఫికర్ కావాలంటే మళ్ళీ ఫికర్ నా దరిదాపు లోపలికి రాకూడదు. నిశ్చింతగా ఉండిపోవాలి నేను. ఏ పరిస్థితిలో కూడా ఇంకొక చింత నన్ను ఆవహించకూడదు, నా దరిదాపులో రాకూడదు. దీనికి ముముక్షత్వం అంటారు అన్నట్టు. చింత మళ్ళీ నన్ను ఆవహించకుండా దూరం అయిపోవాలి, నిశ్చింతగా కూడుకునే జీవితం కావాలి నాకు. ఇటువంటిది ఒక జీవితము ముముక్షత్వం కావాలి అనేటువంటి ముముక్షత్వం అని అంటారు దానికి. మొత్తం మోక్షం యొక్క ఆపేక్ష. మోక్షం అంటే బంధ నివృత్తి. బంధ నివృత్తి అంటే చింతల నుంచి దూరం అయిపోవడం. రెండోది అయిపోయింది. మూడోది ఏంటిదంటే మహాజన సమాశ్రయ. నీవు ఎలాంటి సాంగత్యం లోపల ఉండాలి? మహాపురుషుల యొక్క సాంగత్యంతో ఉండాలి. ఎందుకు? ఇప్పుడు మనకు అవతారాలు నేర్పినటువంటి విషయాలు ఇవే అన్నట్టు. మొత్తం ఏ దేవుళ్ళ గుళ్ళ లోపలికి పోయి మనం మొక్కి మొక్కి దండాలు పెట్టి ప్రదక్షిణలు చేసి ఏమేమో చేస్తూ ఉన్నామో వాస్తవంగా తెలుసుకుంటే వాళ్ళు జీవితం లోపల మహాజన సమాశ్రయ. భౌతిక విద్యల కొరకు ఎట్లాగో వేరే వేరే గురువులు పెట్టి నేర్చుకున్నారు. మహాజన సమాశ్రయ అంటే మహాపురుషులు, గురువులు, తత్వవేత్తలు ఎవరైతున్నారో వాళ్ళ ఆశ్రయం తప్పకుండా ఉండాలి అని సనాతన ధర్మం చెప్తా ఉంది. చెప్పడమే కాదు, ఎవరిని మనం దేవుళ్ళగా ఆరాధిస్తున్నామో వాళ్ళు ఈ మార్గం లోపల నడిచిండ్రు. శ్రీరాముడు ఉన్నాడంటే మహాజన సమాశ్రయ, సద్గురువుగా వశిష్ఠుడున్నాడు. ఆంజనేయుడు ఉన్నాడంటే సద్గురువుగా శ్రీరాముడు ఆయనకున్నాడు. మహాజన సమాశ్రయ అంటే మహాజనుల యొక్క సమాశ్రయం లోపల, వాళ్ళ సద్గురువులకు సమాశ్రయం లోపల. అదేవిధంగా అయ్యప్ప స్వామి అంటే సాక్షాత్ శివుడే ఆయనకు జ్ఞానోపదేశం చేసినట్టు. ఛత్రపతి శివాజీ లాంటి వాళ్లకు ఎవరున్నారు? సమర్థ రామదాసు, మహాజన సమాశ్రయ. స్వామి వివేకానంద అనేటువంటి వాళ్లకు రామకృష్ణ పరమహంస. శంకరాచార్యులు లాంటి వాళ్లకు గోవిందాచార్యులు. ఈ రకంగా మహాజన సమాజ చారిత్రక పురుషులందరూ కూడా మనకు సంస్కృతి లోపల ఎట్లనంటే వాళ్ళు ఖచ్చితంగా మహాత్ముల యొక్క సాంగత్యం లోపల, గురువు సాంగత్యం లోపల ఉన్నారు. కాబట్టి మనకేం చెప్తున్నాడు? అలాంటి సాంగత్యం దొరకడము లేదా దొరికించుకోవాలని తీవ్రంగా మనం తప్పించడం, రెండు కూడా చాలా సౌభాగ్యవంతమైనటువంటి విషయాలు. పూర్వం వాళ్ళనే మనం పూజిస్తున్నాం. ఇప్పుడు వాస్తవంగా చెప్పాలంటే మనం పూజిస్తున్నటువంటిది వాళ్ళనే. శ్రీకృష్ణుడు, అర్జునుడు శ్రీకృష్ణుని మహాజన సమాశ్రయగా స్వీకరించిన కాబట్టి భగవద్గీత ప్రపంచం లోపలికి వచ్చేసింది.
ఇది మనకు నేర్పిపోయినరు వాళ్ళు. కానీ మనకు ఆ దేవుళ్ళు దేవాలయాల లోపల ప్రతిష్ఠితమైన దేవుళ్ళు కావాలి అంతే. కానీ వాళ్ళు నడిచిన బాట వద్దు. రాముడు కావాలి. రాముడు నడిచినటువంటి బాట గురు మార్గం, వశిష్ఠుల ద్వారా వాళ్ళు పొందిన అనుభూతి ఏంటిది, దాని జోలికి పోం. కేవలం నినాదాలకే పరిమితం అయిపోతాం. ఉత్సవాలు ఉత్సవాలు ఉత్సవాలు. జ్ఞానముతో జ్ఞానము ద్వారా చెరగని ఉత్సాహము మనసు లోపల నింపేటువంటి ఉత్సవాలు వాస్తవంగా చెప్పాలంటే. అలాంటి ఉత్సాహాన్ని రాముడు వశిష్ఠుల ద్వారా నింపుకున్నాడు. ఆంజనేయుడు శ్రీరాముని ద్వారా అటువంటి చెరగని ఉత్సాహాన్ని నింపుకున్నాడు. జ్ఞానం యొక్క అనుభవాన్ని నింపుకున్నాడు. అర్జునుడు శ్రీకృష్ణుని ద్వారా నింపుకున్నాడు. మనకు అన్నీ కావాలి. మధుర లోపల కృష్ణుడు కావాలి, అయోధ్య లోపల రాముడు కావాలి, ఆంజనేయుడు కావాలి, అందరూ కావాలి. ఖాళీ నామ మాత్రమే. వాళ్ళు నడిచిన బాట లోపల మనం వెళ్ళడం లేదు. కాబట్టి వెళ్ళకపోవడం అంటే మన దౌర్భాగ్యం, భగవంతుని అనుగ్రహం మన మీద లేకపోవడం. ఇది మానవ జన్మ యొక్క గమ్యం అన్నట్టు. ఇది తెలుసుకోకపోతే మన జీవితం ఏమవుతుంది? అడవిలో స్వేచ్ఛగా విహరించేటువంటి ఒక పక్షిని తెచ్చి బంగారు పంజరం లోపల పెడితే దానికేమైనా సుఖం ఉంటుందా? ఉండదు. ఇక్కడ మనకు చింత అనేది ఒక బంగారు పంజరం. ఎంతో బంగారు పంజరం అనండి, లేకపోతే ఒలబన్ని పక్షులను పట్టుకునేటువంటి వాడు ఒలబన్నుతాడు అన్నట్టు. అందులోపల చిక్కుకొని పోతాయి పక్షులు. అట్లా పక్షిలాగా విలవలలాడిపోవడమే ఆజీవన పర్యంతం కొనసాగుతా ఉన్నది. చింతలు 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 చింతామ పరిమేయాంశ. కబీర్ దాస్ ఒక మాట అంటాడు, నాయన అగ్ని ఏదైతుందో చచ్చిన పీనువుకు అంటుబెట్టేస్తే ఆర్పుకోజాలది. ఆ పీనగా ఆ శవం ఆర్పుకోజాలదు. కాబట్టి అగ్నికి శక్తి ఉంటే ఉండవచ్చు. దేనికి? అగ్నికి. పీనుగును కాల్చేటువంటి శక్తి అగ్నికి ఉంటే ఉండవచ్చు. కానీ చింత మనిషిని బ్రతికి ఉంచే కాల్చేస్తుందట. ఎవడో అంటూ పెడితే పీనగ గాలిపోతున్నాం మనం చనిపోయిన తర్వాత. కానీ చింత అనేటువంటిది ఉన్నది కదా, మనిషిని బ్రతికి ఉంచే కాల్చి పడేస్తుంది. ఎందుకంటే బ్రతికి ఉన్న మనిషిని అగ్ని మాత్రం కాల్చదు. ఎందుకంటే అగ్నిని ఆడిస్తూ ఉంటాడు వీడు. తనకు అనుకూలంగా ఆడించుకుంటూ ఆ జీవితం కొనసాగుతూ ఉంటాడు, మొత్తం కొనసాగిస్తూ ఉంటాడు. బ్రతికున్న మనిషి అగ్నితోని ఆటలాడుకుంటాడు, అగ్నితోని దేన్నైనా కాల్చుకుంటాడు, తన వంట చేసుకుంటాడు. కావాల్సిందంతా అగ్నిని వాడుకొనే మనిషి జీవిస్తూ ఉన్నాడు. అది బ్రతికున్న మనిషిని అగ్ని కాల్చజాలదు. కానీ చింత మాత్రం బ్రతికున్న మనిషిని కాల్చేస్తుంది నాయన. కాబట్టి చింత ఎలా ఉండాలో, ఎలా సవరించుకునాలో, ఎలా సంస్కరించుకోవాలో మనం ఆలోచన చేయాలన్నట్టు. అంతులేని విషయ చింత గురించి భగవద్గీత 3వ అధ్యాయం 39వ శ్లోకం లోపల, ఆవృతం జ్ఞానమైతేనా జ్ఞానినో నిత్యవైరిణ కామరూపేణ కౌంతేయ దుష్పూరేణ అనలేనచ్చ. దుష్పూరేణ అనలేనచ్చ అంటే ఈ చింత అనేది ఎన్నడూ కూడా పరిపూర్తి కాదు. చింత అట్లాగే కొనసాగుతూ ఉంటుంది. ఆవృతం జ్ఞానమైతేనా జ్ఞానినో నిత్యవైరిణ. ఈ అగ్ని అనేటువంటిది జ్ఞానికి నిరంతర శత్రువు. అంటే జ్ఞానం అంటే నీకు సంతోషంగా ఆనందంగా బ్రతకడానికి దోహదపడేటువంటిది జ్ఞానం అన్నట్టు. అయితే ఈ చింత ఏం చేస్తుంది? ఆ జ్ఞానానికి సూర్యుని ఆవహించిన మేఘంలా ఆవహించేస్తుంది అన్నట్టు. గ్రహణం మాదిరిగా ఆవహించేస్తుంది. మొత్తం మీద జ్ఞానానికి నిరంతర శత్రువే ఈ యొక్క కామికమైనటువంటి కోరికల యొక్క చింత. ఇది ఎప్పుడు కూడా నిండది అనేటువంటి విషయం తెలుసుకున్నాలి. విషయ చింత నింపశక్యం కానిది. అగ్ని వలె మనిషిని కాల్చేస్తుంది. జ్ఞానమయమైన సుఖప్రద జీవితానికి ఏదైతే మనం అనుకుంటున్నామో కావాలని విషయ చింత అటువంటి మార్గం లోపలికి పోనివ్వదు. చింత లోపల అంత ప్రమాదకరమైనటువంటి విషయం ఉన్నది. కాబట్టి ఇలాంటి చింతలు జీవితాంతం చేయడము మనం చేస్తూనే పోతూ ఉన్నాం అన్నట్టు. ఏం చింతించాలో తెలియదు.
చింతిస్తూనే పోతాం. కాబట్టి చింతల యొక్క ప్రక్షాళన జరగాలి. మన చింత ఎట్లుండాలంటే మనకు సుఖాన్ని ఇచ్చేటువంటి విధంగానే మన చింతను మనం ఒక పరిమితి లోపల ఉంచుకోవాలి. సుఖపడాలనేటువంటి చింత మంచిదే, కానీ ఆ సుఖం ఇట్లా దొరుకుతుంది అట్లా దొరుకుతుంది అనేటువంటి అడ్డగోలు మార్గాల లోపల పోవడం వల్ల సుఖపడాలనేటువంటి చింత నీకు దుఃఖాన్ని కూడా తీసుకొని పోతుంది అన్నట్టు. కాబట్టి చెప్పబోయే సారాంశం ఏంటంటే ఎలా చింతించాలో ఒక శాస్త్రీయత కావాలన్నట్టు. చింత కూడా చింతిస్తూనే పోతాం. కాబట్టి చింతల యొక్క ప్రక్షాళన జరగాలి. ఏది ఉండాలి ఏది పోవాలి అనేటువంటిది. అనవసర చింతలు తొలగిపోవాలి జీవితం లోపల. అత్యవసర చింతలు సఫలం కావాలి. చెరగని సుఖంతో మనకు ఎప్పుడు చెరగని సుఖంతో జీవితం హాయిగా సాగాలి. ఎట్లా ఒత్తిడి, భయం, అశాంతి, దుఃఖం, వేదనలు లేనటువంటి జీవితం మనకు కావాలి. ఎవడైనా కోరుకునేటువంటిది ఇదే. కానీ పట్టుకోవడానికి ఏం చింతించాలో మనకు అర్థం కాదు. అయితే ఎన్ని చింతలు చేస్తూ పోతున్నామో వాటిని ప్రక్షాళన చేసుకొని సుఖానికి భంగము కలగనివ్వనటువంటి చింతలు చేస్తూనే పోండి. దానికి ఎవరు వద్దన్నది లేదు. ఎందుకంటే ధర్మావిరుద్ధో భూతేషు కామోసు భరతర్షభ. మనిషిగా పుట్టినవు కాబట్టి ధర్మబద్ధమైన జీవితం కొరకు చింతలు కానేవాలే కొనసాగుతూనే ఉంటాయి. చెయ్యండి, ఎన్నైనా చింతలు చేయండి. మా టైటిల్ ఏముంది మొత్తం మీద? అక్కడికి పోదాం మళ్ళీ. ఒక్క చింత చేయండి. ఈ చింతలు ఏమైనా నేను ఇంతవరకు చెప్పినటువంటి చాలా ఉంటాయి. అవి అటనే కొనసాగుతూనే ఉంటాయి, నడుస్తూనే ఉంటుంది అన్నట్టు మనిషికి. కానీ ఈ అన్ని చింతలు ఏవైతున్నాయి కదా, ఈ ఒక్క చింతతో నీ చింతలన్నీ తొలగిపోతాయని చెప్పేసినాం. ఆ ఒక్కటి ఏంటిదో ఇప్పుడు మీకు చెప్తా ఉన్నాం అన్నట్టు. ఉన్న చింతలన్నీ వాటికి అవే కరెక్ట్ అయిపోతాయి. ఎట్లా కరెక్ట్ అయిపోతాయంటే ఒక చిన్న ఎగ్జాంపుల్. మనం ఒక చెట్టు, మామిడి చెట్టు లాంటిది వేసుకున్నాం అనుకోండి. మొత్తం మీద ఈ చెట్టుకు మనం పోసేది నీరు క్రిందే. చెట్టుకు నోరు ఏంటిదంటే వేర్లే చెట్టుకు నోరు అన్నట్టు. కాబట్టి ఒక మంచిగా అర్థం చేసుకోండి. పైన ఫలాలైతే చెట్టుకు, అలాగని పైన నీరు పొయ్యం మనం. చెట్టుకు మనం వేర్ల దగ్గర నీరు పోస్తే చాలు, నీ పని అంతే. నీవు పైకి పంపించవలసిన పనే లేదు. భూమి లోపల ఉండేటువంటి మహిమ, నీటి లోపల ఉండేటువంటి మహిమ, ఆ బీజం లోపల ఉండేటువంటి మహిమ, ఇవన్నీ దైవికమైనటువంటి మహిమలు అన్నట్టు. నువ్వేం చేయాల్సిన అవసరం లేదన్నట్టు. చెట్టు క్రింద నీరు పోస్తే చాలు, నీవు పైకి పంపించవలసిన పని లేదు. భూమిలో గల మహిమ ద్వారా ఆ నీరు పైకి ఎగబ్రాకి తనంతట తానే మధుర ఫలాలను ఇచ్చినట్లు. అర్థమైంది కదా? నీవు చేస్తున్న ధర్మబద్ధమైనటువంటి చింతలతో పాటు ఏం చింత చేయాలో ఇప్పుడు చెప్తామన్నట్టు. మొత్తం మీద ఇవన్నీ ఇంతవరకు చెప్పుకుంటూ వచ్చినటువంటి చింతల ప్రక్షాళన అవి సామాన్యులందరికీ కూడా సాధ్యమయ్యేటువంటివి కావు. పరిస్థితులు ఏవో ఎట్లాగో అంతా చింతల లోపలనే గడిచిపోతుంది. కాబట్టి ఇక్కడ మనకు భగవద్గీత లోపల చాలా చక్కగా ఒక చింత చేయమని చెప్పారు అన్నట్టు. ఒక
ఒక్కటే చింత నువ్వు చేయి. మిగతా చింతలన్నీ ఆటోమేటిక్ అవే క్రమబద్ధమైపోతాయి. ఈ ఒక్క చింత చేస్తే ఉన్న చింతలన్నిటి లోపల చెత్త చింతలన్నీ తొలగిపోతాయి. కావలసిన చింత మాత్రం మిగిలిపోతుంది. అది ఏంటిదబ్బా అనే మాట కంటే ఈ ఒక్క మాట చెప్పేటందుకు ఇంతవరకు స్పీచ్ అన్నట్టు. అనన్యాశ్చింతయంతో మాం ఏ జన్నాః పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం. భగవద్గీత లోపల, భగవద్గీత అంటే మామూలు గ్రంథం కాదు, 4 వేదాల లోపలుండే సారాంశము మహారుషులంతా దర్శించి శిష్యులకు చెప్పడానికి ఉపక్రమించి దగ్గరికి పిలుచుకొని చెప్పి అంటే భావ సామీప్యత ఉన్నటువంటి శిష్యులకు చెప్పారు కాబట్టి ఉపనిషత్తులేనే అన్నట్టు. అటువంటి ఉపనిషత్తుల యొక్క సారాంశమే భగవద్గీతనంట. కాబట్టి అది బ్రహ్మ విద్యగా పరిణమించింది. వేదాలు పరమాత్మని గురించి చెప్పినాయి కాబట్టి వాటి సారాంశం ఉపనిషత్తులు, వాటి సారాంశం భగవద్గీత బ్రహ్మ విద్యను గురించి చెప్పింది. బ్రహ్మ విద్యను గురించి యోగశాస్త్రే అంటే నిన్ను పరమాత్మనితోని కలిపేటువంటి శాస్త్రం అన్నట్టు భగవద్గీత. ఇటువంటి భగవద్గీత లోపల విచిత్రం ఏంటిదంటే ఈ శ్లోకం 9వ అధ్యాయం 22వ శ్లోకం అన్నట్టు మొత్తం మీద అనన్యాశ్చింతయంతో మాం ఏ జనాః పర్యుపాసతే. సంఖ్య చూసుకోండి ఒకసారి. అనన్యాశ్చింతయంతో మాం ఏ జనాః పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం. ఏమంటున్నాడు? ఏం చింతలు చేస్తారా నాయన? చేసి జన్మలు గడిచిపోయినాయి నీ చింతలకు ఒక కొలిక్కి రాలేదు. నీ జన్మ పరంపర కొనసాగుతూనే ఉంది. కాబట్టి ఇప్పుడు చెప్తున్న వినోదం. అనన్యాశ్చింతయంతో మాం ఏ జనాః పర్యుపాసతే. నిరంతరం అన్యం అంటే అనన్య అంటే ఇతర చింతలన్నీ మానోయ్. ఎందుకు మాను? నీకు చింతలు చేయడానికే రాదు కాబట్టి అత్యవసరమైన చేసి మానుకో. అనన్యాశ్చింతయంతో మాం అటువంటి ఇతర చింతల జోలికి పోకుండా నా చింత చెయ్యి అంటున్నాడు అన్నట్టు. భగవంతుడు ఏమంటున్నాడు? నా యొక్క చింత లోపల మునకలయ్యుండు, నిరంతరం నాపై దృష్టి నుంచు, నన్ను గురించి చింతించు, నా నామాన్ని స్మరించు. అనన్యాశ్చింతయంతో మాం అన్యమైనటువంటి వాటిని ఊకే చింతించి పరేషాన్గాకు. ఏ జనాః పర్యుపాసతే. ఈ రకంగా ఎవడు నన్ను సమీపిస్తాడో, పర్యుపాసతే అంటే ఎవడు నన్ను సమీపిస్తాడో, ఎవడైతే విశేషంగా నాకు సమీపిస్తాడో. దేంతో సమీపిస్తున్నాడో మానవుడు అంటే భగవంతుని యొక్క చింత ఎంత తీవ్రంగా ఉంటే అంత భగవంతునికి మనం సమీపంకి వెళ్ళిపోతాం అన్నట్టు. పర్యుపాసతే విశేషంగా నువ్వు సమీపించడానికి అవకాశం ఉందన్నట్టు. చేయవలసిందంతా సంసారం చింతలు ఎలాగూ చేస్తూనే ఉన్నాం, వాటితో పాటు ఈ ఒక్క చింత చేయి. అయితే ఏమైపోతుంది? నీ జీవితం నిశ్చింతగా మారిపోతుంది. ఏమంటున్నాడు ఫలితంగా ఇక్కడ? తేషాం నిత్యాభియుక్తానాం. అనన్య ఒక దగ్గర వచ్చింది, పర్యుపాసతే ఒక దగ్గర వచ్చింది, తేషాం నిత్యాభియుక్తానాం. విశేషంగా దీని లోపల భగవంతునితో మనం ఎట్లా కనెక్ట్ కావాలనేటువంటి విషయము. అన్య చింతలు మానుకో, నా చింత చెయ్యి. ఈ రకంగా నాకు విశేషంగా దగ్గరైపోతావు. ఇట్లా తేషాం నిత్యాభియుక్తానాం ఎవరైతే నిత్యము చెట్ల సంసారం చింత చేస్తూ ఉన్నాడో అట్లాగే నా చింత కూడా ఎవరైతే చేస్తూ ఉంటారో యోగక్షేమం వహామ్యహం. టాప్ సెట్ టాప్ అన్నట్టు ఇది భగవద్గీత. యోగక్షేమం వహామ్యహం అంటే అరే నాయన ఏమో పొందాలి, ఏమో కాపాడుకోవాలనే చింతనే కదా ప్రపంచం లోపల. నీకు ఏమి పొందాలో తెలియదు, ఎట్లా కాపాడుకోవాలో తెలియదు అన్నట్టు. ఓకే, కాబట్టి ఇక్కడ ఏంటిదంటే యోగక్షేమం వహామ్యహం. నీవు గనక సంసార చింతతో పాటు నన్ను కూడా ఇతర చింతలు లేకుండా ఎప్పుడు చింతిస్తావో అప్పుడు నాకు నువ్వు దగ్గర అయిపోతావు.
నా అనుగ్రహానికి యోగ్యుడవైపోతావు. అటువంటి నిరంతర చింతనాపరుడైనటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో అన్ని చింతనతో పాటు ఈ యొక్క భగవత్ చింతన. యోగక్షేమం వహామ్యహం అంటే యోగం అంటే వానికి ఏమి కావాలి, క్షేమము అంటే ఏది ప్రసాదించడం వల్ల వాడు క్షేమంగా బ్రతకగలుగుతాడో. యోగ అంటే నీకు కావాల్సింది ప్రసాదించడము. క్షేమ అంటే నీకు లభించేటువంటి ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నీకు క్షేమకరమే అయి ఉండాలి. ఇది మనకు తెలియదు. అందుకే దైవార్పితంగా మనం వెళ్ళిపోవాలి. వెళ్ళిపోతే ఏమైపోతుంది, మొత్తం మీద మనకు కావలసింది అతడే ఆలోచన చేస్తాడు. మళ్ళీ దేంట్లోపల క్షేమం ఉన్నదో మనకు తెలియదు. హిరణ్యకశ్యపుడు చాలా క్షేమంగా బ్రతకాలని ఎన్నో కోరికల లిస్టు పెట్టిండు. కోరికల లిస్టు పెట్టి అనేకమైన చింతల లోపల చుట్టుకుపోయినటువంటి వాళ్ళ లోపల రాక్షసులు ప్రథమ స్థానం లోపల ఉన్నారు అన్నట్టు. భక్తి రెండు రకాలు. ఇది అయితే కావాలి నాకు, ఇందుకొరకే నేను నీకు భక్తి చేస్తున్నా, ఇది రాక్షస భక్తి. ఇది ఇస్తేనే సరి, లేకపోతే లే. నిజమైన భక్తి ఏంటిదంటే భక్తి చేయడము నా సహజ ధర్మం. ఏమి ఇవ్వడము ఇవ్వకపోవడం అది నీ కర్తవ్యం. కాబట్టి నిష్కామంగా చేసేటువంటి దైవ చింతన నిజమైనటువంటి భక్తి. అందులోపల ఫలితం ఏముంటుందంటే నీకు కావాల్సింది ఏం కావాలో, ఏది నీకు క్షేమము, ఏది నీకు క్షేమకరం కాదో నీకంటే ఎక్కువ భగవంతునికి తెలుసు. కాబట్టి ఆ రకంగా నీకు కావాల్సింది ఇస్తాడు. ఆ ఇచ్చిన దానిలోపల క్షేమము మాత్రమే ఉంటుంది. వాటిని కాపాడుతాం. వహామ్యహం ఆ రెండింటి బాధ్యత నేను చూసుకుంటున్నాను అన్నాడు అన్నమాట. కాబట్టి ఇంత వాళ్ళు చెట్టుది చెప్తాం కదా, మనము క్రింద నీళ్ళు పోస్తే ఆటోమేటిక్ మీద ఫలాలు ఎట్లా వస్తాయో, మనము అన్ని చింతలతో పాటు అన్నిటికంటే ఎక్కువ భగవత్ చింతన చేస్తే చింతల లోపల నుండి చెత్త కూడా తొలగిపోవడము, కావలసిన చింతలే మిగిలిపోవడము, నీ జీవితం ఎట్లా కొనసాగాలో అట్లా కొనసాగేటువంటిది. కాబట్టి ఈ ఒక్క చింతతో నీ చింతలన్నీ తొలగిపోతాయనే మాట చెప్తా ఉన్నాము. మొత్తం మీద ఈ వీడియో మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి ఒక్కొక్క శ్లోకాలు అమృత తుల్యమైనటువంటి శ్లోకాలున్నాయి. మొత్తం మీద ఇవి భగవద్గీత అంటే మరేదో కాదు, నేరుగా మన జననం నుండి మరణ పర్యంతం ఏదైతే జీవిస్తూ ఉన్నామో, జీవితం ఏదైతే ఉందో ఆ జీవితంను స్పృశించుకుంటూనే పోతుంది తప్ప ఏదో కల్లిబొల్లి కబుర్లతో కాదు. భగవద్గీత అంటే కేవలం మనిషి జీవితాన్ని స్పృశిస్తూ పరమ సుఖం వైపు మనిషిని ఎట్లా నెట్టాలో అట్లా నెట్టుకుంటూ పోతుంది భగవద్గీత. ఎన్నింటికో మనకు సమాధానం ఇందులోపల దొరుకుతుంది. ధన్యవాదాలు.